మన మిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి వంగా గీత గారిని, అలాగే కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను గెలిపించాలని చెప్పి కూడా మీ అందరినీ కూడా ప్రార్థిస్తున్నా. మీరందరూ కూడా గుర్తుంచుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రి అయిన కాడి నుంచి కూడా ఏ విధమైన గొప్ప సంక్షేమ అభివృద్ధి పరిపాలన రాష్ట్రానికి అందించారో గుర్తు చేసుకోవాలి. ఆ రోజున కరోనా సమయంలో ఒక వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి కుటుంబాన్ని ఆదుకున్న వైనాన్ని కూడా మీరందరూ కూడా గుర్తు చేసుకోవాలి. భారతదేశంలో ఎక్కడగా ఈ మాదిరి జరగల, అలాగే ప్రపంచంలో కూడా ఎక్కడా ఈ మాదిరిగా గడప గడపకి వెళ్ళి కరోనా సమయంలో ఆదుకున్న సందర్భాలు లేవు. అలాంటి రోజుల్లో మన ఆంధ్ర రాష్ట్ర పరిస్థితులు ఆర్థికంగా అస్తవ్యస్తంగా ఉన్నా ప్రతి పేదవాడి చిరునవ్వులో నవ్వు ఉండాలి, ప్రతి పేద కుటుంబం ఆనందంగా ఉండాలి అనే ఏకైక లక్ష్యంతో, అలాగే ముఖ్యంగా ఈ రాష్ట్రంలో పేదరికాన్ని శాశ్వతంగా నిర్మూలించాలి అనే ఆలోచనతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా గొప్ప సంక్షేమ కార్యక్రమాలను చేపట్టారని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాల్లో ఏ రాష్ట్రంలోనూ ఈ భారతదేశంలో జరిగిన విధంగా 2,77,000 కోట్లని డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ మీ బ్యాంకులో నేరుగా ఒక వాలంటీర్ వ్యవస్థ ద్వారా లబ్ధిదారులందరినీ కూడా శాచ్యురేషన్ పద్ధతిలో ఇచ్చి ప్రతి పేద కుటుంబాన్ని ఆదుకుని ప్రతి పేద కుటుంబం కడుపు నింపే విధంగా, ప్రతి పేద పిల్లాడు చదువుకునే విధంగా, ప్రతి వారు అభివృద్ధి చెందే విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేయడం జరిగింది. ఈ మాదిరిగా ఇంత కార్యక్రమం భారతదేశంలో ఎక్కడా జరగలేదని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. అలాంటి గొప్ప సంక్షేమ కార్యక్రమాలు కొనసాగాలంటే మళ్ళీ అది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి వల్లే సాధ్యమని చెప్పి కూడా మీరందరూ కూడా గుర్తు చేసుకోవాలి. ఇలాంటి గొప్ప సంక్షేమ కార్యక్రమాలు ముందుకు సాగాలంటే మళ్ళీ మనందరం కూడా బాధ్యతగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించి, మన పేదల పార్టీని గెలిపించి, మన జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా రెండోసారి కొనసాగించే విధంగా కూడా ఆలోచన చేయాలి. ఈ రోజున ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఏకమై ఏ మాదిరిగా గత 4.5 సంవత్సరాలుగా ఒక ప్రచారం, కొన్ని అసత్య ప్రచారాలతో జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా ఏ మాదిరిగా ప్రజలకు దూరం చేయాలనే ఆలోచనలతో ఈ రోజున ఎలక్షన్లు వచ్చేటప్పటికి అమలుపరచడానికి వీల్లేని హామీలతో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి అడ్డుకట్టేయడానికి వాళ్ళ ప్రయత్నాలన్నీ తిప్పికొట్టే విధంగా కూడా ప్రతి ఒక్కరు కూడా సమాయత్తం అవ్వాలని చెప్పి కూడా మీ అందరికీ నేను పిలుపునిస్తున్నా. ఎందుకంటే కేవలం ఇంకొక రోజే ఉంది, ఎల్లుండు మనందరికీ పోలింగ్ డే. మీరందరూ కూడా బాధ్యతగా ప్రతి ఒక్కరు ఒక సైనిక మాదిరిగా ప్రతి ఒక్కరూ బాధ్యతతో 10 మందితో ఓట్లేంచే విధంగా కూడా మీరందరూ కూడా కష్టపడాలని చెప్పి కూడా మీకు వేదిక ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఇంత గొప్ప పరిపాలన అందించిన జగన్మోహన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకుని నేను 3 సార్లు పోటీ చేయడం జరిగింది. 4వసారి మీ అందరినీ, ఎందుకంటే నన్ను మంచివాడు అని చెప్పి అందరూ అంటూ ఉంటారు. ఈసారి నాకు మంచిగా ఈ కాకినాడ పార్లమెంట్ని అభివృద్ధి చేసే విధంగా అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా మీ అందరినీ కూడా పేరున నేను వేడుకుంటున్నాను. తప్పకుండా మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే చెప్పారో నన్ను నమ్మండి అని ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుని మీ ఇంటికి మంచి జరిగితేనే నాకు ఓటు వేయండి అని చెప్పి దమ్మున్న నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. అలాంటి నాయకుడిని ఆదర్శంగా కాకినాడ పార్లమెంట్లో చిన్నతనం నుంచి పుట్టి పెరిగిన ప్రాంతంగా ఈ ప్రాంతం మీద ఉన్న నాకు ప్రేమ మమకారంతో నేను కూడా ఒక లోకల్ మేనిఫెస్టోని రూపొందించడం జరిగిందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. నా ఈ లోకల్ మేనిఫెస్టోలో 4 ప్రధాన అంశాలతో మీ ముందుకు రావడం జరిగింది. ముఖ్యంగా మొట్టమొదటిది కాకినాడ పార్లమెంటు పరిధిలో ఉన్న గ్రామానికి ₹1 కోటి నిధులతో 5 సంవత్సరాలతో అభివృద్ధి చేశానని చెప్పి కూడా మీ అందరికీ నేను హామీ ఇస్తున్నా.
అలాగే కాకినాడ పార్లమెంట్ ప్రాంతం అంతా కూడా ఎంతో మంది చదువుకున్న యువతీ యువకులు ఈ రోజున ఉద్యోగ అవకాశాల కోసం చాలా కష్టపడుతూ ఉన్నారు. గడిచిన 10-15 ఏళ్ళుగా కూడా చాలా మందికి ఇదే ప్రాంతం నుంచి మా సంస్థల్లోనే ఇంచుమించు 3,000 మందికి పైగా నేను ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. దాన్నంతా కూడా దృష్టిలో పెట్టుకుని ఈ ఎలక్షన్స్లో అది కూడా నేను మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఏంటంటే ముఖ్యంగా కాకినాడ పార్లమెంటు పరిధిలో ఒక భారీ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఇక్కడున్న యువతీ యువకులకు ప్రతి సంవత్సరం ఒక 5,000 నుంచి 6,000 మందికి పూర్తి స్థాయి శిక్షణ ఇప్పించి వాళ్ళందరినీ కూడా ఉద్యోగాల్లో పెట్టే బాధ్యత కూడా నేనే తీసుకుంటున్నా అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటాను. అలాగే కాకినాడ పార్లమెంటు పరిధంతా కూడా పారిశ్రామికంగా చాలా అనువైన ప్రాంతం. మన కోస్తా ప్రాంతం, పోర్ట్లు, ఎస్సీజెడ్, అలాగే మన మెట్ట ప్రాంతం, హైవే, రైల్వే, ఎయిర్పోర్ట్స్ ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని గత 10 ఏళ్లుగా మేం చేస్తున్న కృషి వల్ల రాబోయే 5 సంవత్సరాల్లో ఈ ప్రాంతంలోనే ఇంచుమించు 30,000 నుంచి 40,000 కోట్లు పెట్టుబడులు తీసుకొస్తానని చెప్పి కూడా మీ అందరికీ కూడా నేను హామీ ఇస్తున్నాను. వీటి ద్వారా మన ప్రాంతంలో ఉన్న యువతీ యువకులకి ఇక్కడే ఉద్యోగ అవకాశాలతో పాటు వీటి నుంచి ఈ పరిశ్రమల నుంచి సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా మన గ్రామాల్ని మన పట్టణాన్ని కూడా అభివృద్ధి చేసుకోవచ్చని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాగే 4వది ముఖ్యంగా ఈ కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఎంతో మంది తెలివైన యువతీ యువకులు గత 5-6 సంవత్సరాలుగా నా దృష్టికి రావడం జరిగింది. అంటే నా దగ్గరికి వస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళ తెలివితేటలతో చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకోవాలని చిన్న బిజినెస్ ఐడియాలతో రావడం జరిగింది. వాళ్ళందరినీ ఉద్దేశించి ఈ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో నేను కాకినాడ ఎంపీ అయిన తర్వాత తప్పకుండా కాకినాడ పార్లమెంటు పరిధిలో కాకినాడ కేంద్రంగా ఒక స్టార్టప్ ఫండ్ని ఏర్పాటు చేసి ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటు చేసి అంటే ఒక 100 కోట్లతో నిధిని ఏర్పాటు చేసి ఇక్కడున్న తెలివైన యువతీ యువకుల వాళ్ళ ఐడియాల్లో వాళ్ళ బిజినెస్ల్లో వాళ్ళకి సహాయ సహకారాలు అందించి పెట్టుబడులు పెట్టి రాబోయే 5 సంవత్సరాల్లో వారి చేత ఒక 100 చిన్న తరహా మధ్య తరహా పరిశ్రమలు స్థాపించే విధంగా కూడా ఆలోచన చేయడం జరిగిందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఈ మాదిరిగా ఆలోచన చేసి ఈ మాదిరిగా మేనిఫెస్టోతో భారతదేశంలో ఏ ఎంపీ అభ్యర్థి కూడా ఎలక్షన్స్లో రాలేదని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నా. తప్పకుండా ఈ మేనిఫెస్టోని రాబోయే 5 సంవత్సరాలు అమలు పరిచిన తర్వాత భారతదేశంలోనే మన కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం ఒక మోడల్ నియోజకవర్గంగా ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా ఉండడానికి సందేహమే లేదని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇదే లక్ష్యంతో నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. మిమ్మల్ని అందరినీ కోరుకునేది నాకు ఒక అవకాశం ఇప్పించండి. తప్పకుండా మీరందరూ కూడా గర్వపడే ఎంపీగా నేను ఈ కాకినాడ పార్లమెంట్ ఎంపీగా ఉంటానని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాగే మీరందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఈ ఎన్నికలను ఉద్దేశించి నా మీద ప్రత్యర్థిగా వస్తున్న ఈ వ్యక్తి ఉదయ్ శ్రీనివాస్ అనే వ్యక్తి రకరకాల ఆరోపణలు, అదే కాకుండా మామూలు ఆరోపణలు కాదు, దుబాయ్ నుంచి మన ఇండియా దాకా రకరకాల ఆరోపణలతో ఉన్న ఈ వ్యక్తిని జాగ్రత్తగా అవగాహన చేసుకోండి. ముఖ్యంగా చదువులోనే గడిచిన 2 నెలలుగా కూడా అసత్య ప్రచారం చేసుకుంటాం జరిగింది. నేను ఇంజనీరింగ్ చదివాను, సాఫ్ట్వేర్ ఉద్యోగం చేశాను అని అన్నీ. కానీ మొన్న నామినేషన్లో ఆయన కేవలం ఇంటర్మీడియట్ చదివానని కూడా ఆ పత్రాల్లో పెట్టడం కూడా మీరందరూ ఇంటర్మీడియట్ చదవడం తప్పులేదు, 10th క్లాస్ చదవడం తప్పులేదు, 5వ తరగతి దాకానే చదవడం తప్పులేదు. కానీ అది చదివి ఇంజనీరింగ్ చదివాను, సాఫ్ట్వేర్ ఉద్యోగం చేశాను అని కట్టుకథలు చెప్పడం, వాటి ఉద్దేశాలు కూడా మీరందరూ కూడా తెలియజేసుకోవాలని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. మీరందరూ కూడా పూర్తిగా అవగాహన చేసుకోండి. ఈ 2 రోజుల ప్రచారంలో మిగతా వారు కూడా అవగాహన చేసుకునే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి అని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. రేపు 13వ తారీఖున జరిగే ఎన్నికల్లో మీ అందరికీ ఇచ్చే అమూల్యమైన ఓటు
ప్రతి ఒక్కరికి కూడా 2 ఓట్లు ఇస్తారు. మన ప్రీతమ నాయకురాలు మన కాకినాడ పార్లమెంట్ సభ్యులు ఈరోజు ఎలక్షన్స్లో పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి వంగా గీత గారు మీ అందరికీ కూడా సుపరిచితులు. ఎంతో కష్టపడి ఇంతకు ముందు టర్మ్లో ఎమ్మెల్యేగా ఇప్పుడు పార్లమెంట్ సభ్యురాలుగా ఎంతో గొప్ప కార్యక్రమాలని ఈ నియోజకవర్గంలో చేయటం జరిగింది. మీ అందరికీ కూడా సుపరిచితాలు, మీ అందరికీ కూడా అందుబాటులో ఉండే వ్యక్తి. మీరందరూ కూడా చేయి పట్టుకుని ఏ గవర్నమెంట్ ఆఫీస్ కన్నా మీ అవసరాలకు ఎక్కడికన్నా తీసుకెళ్లే విధంగా కూడా గీత గారు గత 10-15 ఏళ్ళుగా కూడా ఈ ప్రాంతంలో అందరికీ కూడా పరిచయం అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకున్నాను. అలాంటి అందుబాటులో ఉండే వ్యక్తికి ఓటేస్తారో లేకపోతే మీ పనుల కోసం హైదరాబాద్ వెళ్లే విధంగా ఆలోచన చేస్తారో కూడా మీరందరూ కూడా ఆలోచన చేయాలి. మీరందరూ కూడా రేపు జరిగే ఎన్నికల్లో మీకు ఇచ్చే విలువైన 2 ఓట్లని ఫ్యాన్ గుర్తుపై వేసి, 1 ఎమ్మెల్యే అభ్యర్థిగా గీత గారిని, ఆవిడ గీత గారి బ్యాలెట్లో 3వ నెంబర్లో ఫ్యాన్ గుర్తు, అలాగే ఎంపీ అభ్యర్థిగా నన్ను నా బ్యాలెట్లో వైట్ బ్యాలెట్లో 2వ నెంబర్లో ఫ్యాన్ గుర్తుపై ఓటేసి మీరందరూ కూడా గెలిపించాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకున్నాను. మీరందరూ కూడా ఈ రోజున మన ప్రీతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. అరుగో ఇంకొక 10 నిమిషాల్లో రాబోతున్నారు. మీరందరూ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయటానికి సిద్ధమా? మీరందరూ కూడా వంగా గీత గారిని ఎమ్మెల్యే చేయటానికి, నన్ను ఎంపీ చేయటానికి సిద్ధమా? థ్యాంక్ యూ. జై జగన్, జై జగన్, జై జగన్. ఇప్పుడు వంగా గీత గారు మాట్లాడతారు. మీరు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇంచుమించు ఇంకో 15 గంటలు ఇక్కడ ఉంటారు. పోలీసులు దయచేసి డిపార్ట్మెంట్ వారు సహకరించాలి. ఇక్కడ నుంచి కనబడుతుంది ఎక్కడో డ్రైవర్స్ కాలనీ దగ్గర వదిలేస్తున్నారు వాళ్ళని. చూడండి ఇక్కడ నుంచి ఎంత దూరం నుంచి మహిళలందరూ చాలా దూరం నుంచి నడిచి వస్తున్నారు. దయచేసి వెనకాల కూడా అలాగే ఉండిపోయారు. వీళ్ళందరినీ వదలండి దగ్గర దాకా. ఎందుకు అట్లాగా ఆఫ్ చేస్తున్నారు? వచ్చిన వారందరినీ ఎందుకు ఆఫ్ చేస్తున్నారు? ఎందుకు దూరంగా నిలుపుదల చేస్తున్నారు? దగ్గరగా రానివ్వరా? గేట్ అవతల ఆ డ్రైవర్స్ కాలనీ అవతల ఆపుతున్నారు. మహిళలందరూ చూడండి ఎంత ఎండలు అలా నడుచుకొస్తున్నారు. దయచేసి ప్లీజ్ బాబు సౌండ్ సిస్టమ్ దగ్గర మీరందరూ కూడా దయచేసి ఎవరు పైకి ఎక్కద్దు. దిగాలి, అక్కడ దిగాలి. నో దిగాలమ్మా, వద్దు. దయచేసి సౌండ్ సిస్టమ్ బాగుండాలి. రాబోతున్నారు. దయచేసి నమస్తే పిఠాపురం ప్రజానీకానికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీ ఆడపడుచు వంగా గీత మీకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉంది. నా పిఠాపురం, నా కుటుంబం, నా ప్రాణం, నా పిఠాపురం. ఎంతో ఆదరణతో, ఎంతో అభిమానంతో చిన్న వయసు నుంచి నన్ను దీవించి ఈ రోజు దేశ స్థాయి వరకు నేను పదవులు చేయగలిగాను అంటే పిఠాపురం ఆశీర్వాదం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా.
పిఠాపురం అన్నదమ్ములారా, అక్క చెల్లెళ్ళారా, ఆడపడుచులారా, యువతి యువకులారా, పెద్దలారా, అన్ని వర్గాల వారు, అన్ని మతాల వారు, అన్ని కులాల వారికి మీ వంగా గీత మరొక్కసారి ప్రణామాలు తెలియజేస్తా ఉంది. నా అదృష్టం మీ అందరి తరపున, నా తరపున కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ నాకు మీకు దగ్గరగా పనిచేసే అవకాశాన్ని ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. పిఠాపురం నియోజకవర్గం 21 నియోజకవర్గాలు ఉన్నప్పటి నుంచి చాలా చిన్న నియోజకవర్గంగా ఉంటూ వచ్చింది. ఇంచుమించుగా 1952 నుంచి 2024 వరకు ఎంతో మంది ఎమ్మెల్యేలను, ఎంతో మంది ప్రజాప్రతినిధులను అందించిన నియోజకవర్గం పిఠాపురం నియోజకవర్గం. ఈ పిఠాపురం నియోజకవర్గానికి అన్ని రంగాలలో అభివృద్ధి చేయడానికి కట్టుబడి ఉన్నాం. మీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. 24 పోటీ ఒక్కసారి అందరూ అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. 2024 పోటీ 2019 తర్వాత ప్రజల జీవితాల్లో వెలుగులొచ్చాయి, పేదల జీవితాల్లో వెలుగులొచ్చాయి, పేదల జీవితాల్లో గౌరవం వచ్చింది, పేదవాడికి వాయిస్ వచ్చింది, పేదవాడి ఇంటికే పథకం వచ్చింది, పేదవాడి తలుపు కొట్టి పథకం ఇచ్చే కార్యక్రమం వచ్చింది. ఇదంతా పెద్ద మనసున్న వ్యక్తి, మంచి మనసున్న వ్యక్తి, మానవతా దృక్పథంతో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల వచ్చింది. అసలు పేద ప్రజలకి ఆరోగ్యం బాగోపోతే కేవలం ప్రభుత్వ ఆసుపత్రులు తప్ప మరో దిక్కు లేదని విధానం. పేదవాడు పిల్లలు చదవాలంటే ప్రభుత్వ పాఠశాలలు తప్ప, అందులో అరాకొర టీచర్లతో, అరాకొర సౌకర్యాలతో ఉన్న పాఠశాలలు తప్ప మరో దిక్కులేని పరిస్థితుల్లో వచ్చాడు ఒకే ఒక్కడు, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు. ఆరోగ్యశ్రీ విద్య ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారు. ఈరోజు మన సీఎం గారు మళ్ళీ సీఎం, మళ్ళీ సీఎం, మళ్ళీ సీఎం, కాబోయే సీఎం, కాబోయే సీఎం. గాలి తిరిగింది, పోరు పెరిగింది, జోరు పెరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం కాబోతున్నారు. ఈ పిఠాపురం నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి నేను కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను, మీ అందరికీ చెప్పాలని అనుకుంటున్నాను. ఈ కొద్ది రోజులుగా ఈ ప్రచార కార్యక్రమంలో జరుగుతున్న వివరాలు మీ అందరికీ వివరించాలని అనుకుంటున్నాను. మొట్టమొదటిగా నా గురించి మీ అందరికీ తెలుసు, నా గురించి మీకు తెలుసు, వంగా గీత గురించి మీకు తెలుసు. వంగా గీత అంటే అందుబాటులో ఉండే వ్యక్తి, అందరితో ఉండే వ్యక్తి, ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చే వ్యక్తి, ఎప్పుడైనా అందుబాటులో ఉండే వ్యక్తి. మీ ఏ కార్యక్రమం ఉన్నా కూడా పిఠాపురం ప్రజలకి నిరంతరం మీకు సేవ చేసుకునే వ్యక్తి. అదేవిధంగా ఈరోజు మనకి పోటీ ఏర్పడింది. రాష్ట్రం యావత్తు ఇక్కడ దృష్టి సారించే విధంగా జరుగుతున్నది. అందరూ అనేక విషయాలు చెప్తున్నారు, అనేక విషయాలు ప్రస్తావిస్తున్నారు. మొదటి నుంచి నిన్నటి వరకు కూడా చాలా విషయాలు చెప్పారు, చాలా విషయాలు ప్రస్తావించారు, చాలా విషయాలు తెలియజేయడం జరిగింది. ముందు నేను వాటి జోలికి పోవటం లేదు. నేనేం చేస్తానో చెప్పాలి కదా, నేనేం చేయగలనో చెప్పాలి కదా, నేను మీకు ఏం చేస్తానో చెప్పాలి కదా. ఆ భగవంతుడు నాకు ఆయుష్ ఇవ్వాలి కానీ ఆఖరి ఊపిరి వరకు పిఠాపురం గురించే పనిచేస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. మీకోసం పనిచేస్తాను, మన కుటుంబం కోసం పనిచేస్తానని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. మనకి చాలా కొన్ని సమస్యలు ఉన్నాయి. ప్రధానమైన సమస్య ఏలేరు సమస్య.
ఏలేరు సమస్యని పరిష్కారం కాకపోవడానికి కారణాలేంటో ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. దానికి సమయం వస్తుంది. ఆ జీవోలు ఎలా ఎలా మారి ఎలా ఎలా అయ్యాయో వివరించే టైం వస్తుంది. అప్పుడు వివరిస్తాం. కానీ నేను ప్రజానీకానికి, పిఠాపురం ప్రజలకి, పిఠాపురం రైతులకి ఒకే ఒక్క మాట ఇస్తున్నాను. నేను మా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అనుమతితో తప్పకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన వెంటనే ఫేజ్డ్ మేనర్లో ఏలేరు ఎత్తిపోతల పథక ఆధునీకరణకి తప్పనిసరిగా చర్యలు తీసుకునేలాగా నేను ఎంపీ గారు కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా మాకు మత్స్యకార సోదరులందరూ ఉన్నారు. మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఉప్పాడ, కోనపాపపేట సముద్ర కోత తీర ప్రాంత నివారణ కోసం మేము చాలా కృషి చేశాం. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం వరకు ప్రాజెక్టులు పెట్టాం. తొందరలోనే వాటిని కూడా మేమిద్దరం కలిసి తప్పకుండా పరిష్కారం చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఈ పిఠాపురం నియోజకవర్గంలో చాలా మంది చెప్తున్నారు, ఏం చేశారు మీరు, ఏం చేశారండి అని అడుగుతున్నారు. ఏం చేయలేదో చెప్పండి, ఏం చేయలేదో చెప్పండి. 1952లో ఏర్పడిన తర్వాత అప్పటి నుంచి వదిలేయండి. 2009 నుంచి ఈ నియోజకవర్గంలో ఏం జరిగిందో లెక్కలు చూసుకోండి. వాట్సాప్లు ఉన్నాయి, ఫేస్బుక్లు ఉన్నాయి, సమాచార చట్టాలు ఉన్నాయి, జీవోలు ఉన్నాయి, అనేక కార్యక్రమాలు ఉన్నాయి. అప్పటి వరకు పిఠాపురం నియోజకవర్గం ఒక నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గం మాత్రమే. 2009 తర్వాత జిల్లా హెడ్ క్వార్టర్తో సమానంగా గవర్నమెంట్ పాలిటెక్నిక్ తెచ్చింది ఈ వంగ గీత అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. గవర్నమెంట్ ఐటీఐ, గవర్నమెంట్ కాలేజీలు జిల్లా స్థాయిలో తీసుకురావటం జరిగింది. అంతేకాదు అడ్వకేట్స్ అందరినీ, న్యాయవాదులందరినీ అడగండి. జిల్లా కోర్టు కాకినాడలో ఉండే జిల్లా కోర్టుని పిఠాపురంలో జిల్లా కోర్టు చేసింది కూడా మీ వంగా గీత అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. అంటే పిఠాపురం నియోజకవర్గాన్ని జిల్లా స్థాయికి తీసుకువెళ్ళడం జరిగింది. తర్వాత రాష్ట్ర స్థాయికి, మీకు తెలుసా, పిఠాపురం నియోజకవర్గాన్ని రాష్ట్ర స్థాయికి తీసుకెళ్ళాం. రాష్ట్రంలో 2 టూరిజం కాలేజీలు ఉన్నాయి. ఒకటి తిరుపతి, 2 పిఠాపురం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. అంతేకాదు అమ్మా పెద్ద జెండా తీయాలి, పెద్ద జెండాలు తీయాలి, కొంచెం పెద్ద జెండాలు పక్కకు తీసుకెళ్ళాలి. గిరా గిరా తిరుగుతుంది ప్యాను, అబ్బా అయ్యా నేను వైఎస్ఆర్ ప్యాను. గిరా తిరుగుతుంది ప్యాను, అబ్బా అయ్యా నేను వైఎస్ఆర్ ప్యాను. గిరా తిరుగుతుంది ప్యాను, అబ్బా అయ్యా నేను జగనన్న ప్యాను. గిరా గిరా తిరుగుతుంది ప్యాను. అమ్మా కెమెరా గడ్డొచ్చి అమ్మా ఇలా ముందుకు రండి అందరూ. ఈ జెండాలు పక్కకు, పెద్ద జెండాలు పక్కకు తీయండి. కెమెరాలు గడ్డు రానివ్వకండి దయచేసి. పెద్ద జెండాలు దయచేసి, పెద్ద జెండాలు. సౌండ్ సిస్టమ్ దగ్గర లేవండి అమ్మా. పార్కులో ఇదిగో అమ్మా, అందరూ ఆ పార్కులోంచి ఇక్కడ రండి. కొంచెం వెనకాల ఉన్న వాళ్ళు కూడా, ఇగో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేస్తున్నారు మీరు వెనక్కి. ఇగో ఆ పార్కులోంచి రండి అమ్మా బయటికి. కొంచెం బాబు ఈ పెద్ద జెండా తీయాలి. ఏమండి పోలీసు వారు, ఆ పెద్ద జెండా తీయండి ముందు. ఏమండి లక్ష్మణ్ గారు, ఆ పెద్ద జెండా తీయించండి, ఆ పెద్ద జెండా. అమ్మా అందరూ కొంచెం ముందుకు రండి. సౌండ్ వినబట్టలేదండి.
అమ్మ కొంచెం ఆ సౌండ్ మీద అంటే పడకండి, స్పీకర్ల మీద కొంచెం. ఇగో అందరూ అటు పక్కకు రావాలి, అటు పక్కకు రావాలి. తమ్ముడు అటు 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 రండి, ముందుకు రండి, ఎందుకంటే ఆ స్పీకర్ మీద ఉన్నారంటే సౌండ్ అక్కడ ఆగిపోతుంది. Mixed by DJ Praveen from Parchuri. తిరుగుతుంది ప్యానో నేను వయసారు ప్యానో తిరుగుతుంది ప్యానో నేను జగనన్న ప్యానో. ఇదిగో అమ్మా, క్రాకర్స్ కాల్చకూడదు, అక్కడ మందుగుండి సామాను కాల్చకండి అమ్మా బాబు. ఆ వెనకాల పార్కులో మందుగుండి సామాను కాల్చొద్దు. ఆ పార్క్లో వాళ్ళందరూ కూడా కొంచెం ఇక్కడ ముందుకు రండి. మీకు జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి ఉంటుంది, ముందుకు రండి. పార్క్లో ఉన్న వాళ్ళందరూ కూడా అందరూ కూడా తోసుకోకండి అమ్మా. ఇక్కడ ఈ బ్యారికేడ్స్ ముందు మీరందరూ కూడా కొంచెం వెనక్కి జరిగితే బెటర్. ఎందుకమ్మా, ఇగో ఇక్కడ ఆడవాళ్ళు కూడా ఉన్నారు, ఇగో ఇక్కడ మహిళలు ఉన్నారమ్మా. మీరందరూ కూడా కొంచెం వెనక్కి జరగండి. జాన్ కొంచెం తోసుకోకండి ఈ బ్యారికేడ్ ముందు. మా మాట్లాడచ్చా? సార్ వచ్చేస్తున్నారు. ఇంకా వచ్చే లోపల నేను 2-3 విషయాలు మీ అందరికీ దృష్టిలో పెట్టాలనుకుంటున్నాను. మీ అందరికీ నేను తెలియజేసేది ఒక్కటే, మీరు సాధ్యాలు ఆలోచించండి. నేను ప్రత్యర్థి పని చేయలేరు అంటలేదు, పని చేసే ఆలోచన లేదు అంటలేదు, పని చేయాలని లేదు అంటలేదు నేను. కానీ పని చేయడానికి సాధ్యమా అని అడుగుతున్నాను నేను. మీరు అర్ధరాత్రి ఫోన్ చేస్తే వంగా గీత రాగలదు. మీరు ఎప్పుడు అనుకుంటే అప్పుడు ఈ వంగా గీత మీకు పని చేయగలదు. ప్రత్యర్థికి అది సాధ్యము కాదు. ఇది గమనించమని నేను కోరి ప్రార్థిస్తున్నాను మిమ్మల్ని అందరినీ. అంతేకాదు, మొట్టమొదటిగా మాట్లాడుతూ మన ప్రత్యర్థి పవన్ కళ్యాణ్ గారు అనడం జరిగింది, గీత గారిని ఎక్కడ పడితే అక్కడ నిలదీయమని అడగడం జరిగింది. నిజమే, మరి
2 లక్షల మంది కార్మికులకి 100 పడకల 100 కోట్ల రూపాయలతో కట్టించా కాబట్టి నన్ను నిలదీయాలా? 30 కోట్ల రూపాయలతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తల్లి బిడ్డల కోసం కట్టిస్తున్నందుకు వంగా గీతను నిలదీయాలా? పిఠాపురం నియోజకవర్గంలో పోలీస్ స్టేషన్లో, ఫైర్ స్టేషన్లో, హాస్పిటల్లో, హాస్టల్లో కట్టించినందుకు వంగా గీతను నిలదీయాలా? పాలిటెక్నిక్ కాలేజీలు తెచ్చినందుకు, ఐటీఐ కాలేజీలు తెచ్చినందుకు నిలదీయాలా? రాష్ట్రంలోనే టూరిజం కాలేజీ తెచ్చినందుకు నిలదీయాలా? దేశం మొత్తం మీద ఢిల్లీ తర్వాత, కలకత్తా తర్వాత పిఠాపురం నియోజకవర్గానికి ఐఐఎఫ్టీ తెచ్చినందుకు నిలదీయాలా అని అడుగుతున్నా. దేనికి నిలదీయాలని అడుగుతున్నా నేను? ఆడవాళ్ళ కాబట్టి నిలదీయమని అడుగుతున్నారా? ఈరోజు ఇంకొక వ్యక్తి, ఇంకొక సోదరుడు ఎంత అవమానించారండి మీ అందరికీ తెలుసు. ఎండ వేడికి కళ్ళు తిరిగితే నాటకం ఆడానని చెప్పాను నన్ను. నేను నాటకం ఆడతానా? అబద్ధం ఆడతానా నేను? ఆ అవసరం నాకు లేదు. నాకు కళ్ళు తిరిగి 102 జ్వరం వచ్చి పడిపోతే నేను హైదరాబాద్ పారిపోలేదు, పిఠాపురం వచ్చానండి. ఎఫ్కే పాలెం నుంచి పిఠాపురం వచ్చాను. ఇక్కడుండే పద్మజ గారు, పద్మశ్రీ గారు చూశారు నన్ను, పంత రాజేష్ గారు చూశారు. వాళ్ళు చేసిన రిపోర్ట్లు తప్పండి అని అడుగుతున్నాను నేను. ఆడవాళ్ళ ఆరోగ్యాన్ని అవమానిస్తారా? ఆడవాళ్ళ అనారోగ్యాన్ని అవమానిస్తారా అని అడుగుతున్నాను నేను. ఆడవాళ్ళ పనితీరుని అవమానిస్తారని అడుగుతున్నాను నేను. నేను అబద్ధాలు చెప్తున్నానా? నేను 2019 నుంచి కరోనాలో మాయమైపోయానా? ఎక్కడ ఉన్నారు బాబు మీరు? విరవాడ పెద్ద పెండలం దుంప రైతులను అడగండి. ఎవరు కొనిపించి ఒరిస్సాకి పంపించారో అడగండి. చేబ్రోలు పట్టు రైతులను అడగండి. వంగా గీత వచ్చి వారికి ఏం చేసిందో అడగండి. పళ్ళ రైతులను అడగండి. కాయగూర రైతులను అడగండి. పువ్వుల రైతులను అడగండి. మరి పేషెంట్లను అందరినీ అడగండి. మీకేం తెలుసు? మీకేం తెలుసు అని అడుగుతున్నా నేను. ఆడవాళ్ళని ప్రశ్నించే ముందు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. కరోనాలో మీకేం తెలుసు? కడుపుతో ఉన్న బిడ్డలకి, తల్లులకి కరోనా వస్తే పుట్టిన బిడ్డకి తల్లిపాలు లేకపోతే ముసుగలేసుకుని, కోట్లేసుకుని హాస్పిటల్లో కూర్చుని డాక్టర్ సాయం తీసుకుని కరోనా లేని తల్లుల్ని బతిమాలి బిడ్డలకి పాలిపించింది నేను. కరోనా పేషెంట్లకి చూసింది నేను. 2 సార్లు కరోనా వచ్చినా జనరల్ హాస్పిటల్లో ఉండి పేషెంట్లు చూసింది నేను. ఇంత అవమానిస్తారా? ఇంత వెటకారం చేస్తారా? రాజకీయాల్లో చూడాలి. వర్మ సోదరుడు అంటారు ఏసీలో తిరుగుతున్నారంట. ఏసీ వంగా గీత గారు ఏసీలో తిరుగుతారు, నియోజకవర్గానికి రారు. 2019 కాదు, నేను చెప్తున్నాను 1995 నుంచి అప్పుడు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. యూట్యూబ్లు చెక్ చేయి, వాట్సాప్లు చెక్ చేయి, సమాచార చట్టం చూడు, జీవాలు చూడు. వంగా గీత ఏం చేసిందో హిస్టరీ చెప్తుంది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కాదు. నేను ఇప్పుడుకొచ్చి ఎవరిని పర్సనల్గా మాట్లాడలేదు, ఇప్పుడు కూడా నేను మాట్లాడలేదు. బట్ నా కుటుంబంతో నా కష్టం చెప్పుకోకపోతే, నన్ను అవమానించిన వాళ్ళ గురించి నేను చెప్పకపోతే ఇంకా నేను ఎక్కడ చెప్పుకోవాలి? మీ దగ్గర కాకపోతే నేను ఎవరి దగ్గర చెప్పుకోవాలి? ఎవరి దగ్గర నేను మాట్లాడుకోవాలి? నన్ను పిఠాపురం నుంచి దూరం చేస్తారా? పిఠాపురంలో నేను పుట్టలేదా? పుట్టడం నాకు తప్ప. ఎవరెక్కడ పుట్టాలో ఎవరు చెప్తారండి? ఎవరికి ఉంటుంది? ఎవరు రాస్తారు పుట్టడం గురించి?
మన చేతిలో ఉంటుందా పుట్టడం? చెప్పండి, ఎవరి చేతిలో అయినా ఉంటుందా పుట్టడం అనేది? ఎవరి తల్లిదండ్రులకి పుడతావో మన అదృష్టం ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు? నువ్వు ఇక్కడ పుట్టలేదు, నువ్వు ఇక్కడ పుట్టలేదు, నువ్వు ఇక్కడ పుట్టలేదు. మీరేమైనా పుట్టారా? 2009 వరకు నియోజకవర్గం జగ్గంపేట వంగ గీత పోటీ చేసినప్పుడే ఆ నియోజకవర్గం ఇక్కడికి వచ్చింది. నీ గ్రామం గుర్తు తెచ్చుకోండి. 2009లో దొంతమూరు ఇందులో చేరింది. అదృష్టవశాత్తు 6 గ్రామాలు కలిపితే అందులో వచ్చి చేరింది. చేరితే ప్రజలు ఏం చేశారు? పిఠాపురం నియోజకవర్గం ప్రజలకు తెలీదా? వాళ్ళ ఆడబిడ్డ గురించి తెలీదా? 2009లో నీ గ్రామం కలిసి నువ్వు పోటీ చేసినా వంగ గీతను రెక్కించారు పిఠాపురం నియోజకవర్గ ప్రజలు. పోటీ చేయడానికి నేను వచ్చాను, గ్రామం కలిసి మీరు వచ్చారు. కానీ మొట్టమొదట ప్రజలు నన్ను ఆశీర్వదించారు. మీ అందరినీ నేను కోరి ప్రార్థిస్తున్నాను, లెక్కలు తేలాలో, నేను ఎక్కడ పనిచేయాలో లెక్కలు తేలాలా, తేల్తే లెక్కలు తేలేస్తా. మీరు అందరూ కూడా తేల్చాలి ఎవరు పని చేశారో. నేను తెచ్చిన ఐటీఐని మూల పెడతారా? నేను తెచ్చిన హోటల్ మేనేజ్మెంట్ని నన్నయ్య యూనివర్సిటీకి తరలిస్తారా? మళ్ళీ జగన్ గారు నాకు ఎంపీగా అవకాశం ఇచ్చారు, మళ్ళీ తీసుకొచ్చి 15 కోట్లతో ఇక్కడే కట్టిస్తున్నాను నేను. ఇది వంగ గీత అంటే. వెటకారం చేస్తున్నారా? ఆడవాళ్ళు రాజకీయంలో రావడం, స్వతంత్రంగా పోటీ చేయడం. నేను అందుకే మిమ్మల్ని కోరుతున్నాను, నేను అందరినీ కూడా మా కుటుంబ సభ్యులకు కూడా నేను
మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇచ్చిన మాట తప్పిత ఓటు మీ యుద్ధని చెప్పిన తమ్మున్నది జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిందుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిందురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, వేద బతుకుల మార్చినది ఆ పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూల్ మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి, హాస్పిటల్స్. మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అనేది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం స్కూల్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీట్లు ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. భయమెరుగని ఆ పేరుకు హడలు, అసలంత ఓడు ఎవడికి మెడలు. ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు, భారతదేశానికి ఆదర్శ పాలన చూపించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక నమస్కారాలు, స్వాగతాలు చెప్తున్నాం. నేను సార్ని ఒక్క మాట అడిగాను, ఇందాక అక్క చెల్లెమ్మలకి ఒక మాట చెప్తా ఉన్నాను. నేను ఒకే ఒక్క మాట సార్ అడిగాను. సార్ నాకు పర్మిషన్ ఇచ్చారు. సార్, అక్క చెల్లెమ్మల అందరికి మీ అందరికీ నేను చెప్పేది ఒక్కటే, నేను పిఠాపురం నియోజకవర్గంలో పుట్టలేదు. నన్ను అవహేళన చేస్తున్నారు, నన్ను అవమానిస్తున్నారు, నన్ను మీకు దూరం చేస్తున్నారు. నేను ఇదే చెప్తున్నాను, నా కుటుంబ సభ్యులు నేను క్షమించమని అడుగుతున్నాను. నా పిఠాపురమే నా కుటుంబం అని, నా మాటే శాసనం. నా పుట్టుక పిఠాపురంకి దగ్గర చేయలేకపోతే నా అంతిమ యాత్ర పాదగయలోనే జరగాలి. నా ఆడపడుచులు అన్నదమ్ములు నాకు పసుపు కుంకుమ పెట్టి నన్ను పంపించాలి. నేను పిఠాపురం నుంచే వెళ్ళిపోతాను, పిఠాపురం నుంచే వెళ్తాను. మీరు నన్ను పిఠాపురం నుంచే పంపించాలి. నన్ను అవమానిస్తున్నారు, నన్ను దూరం చేస్తున్నారు, నన్ను దూరం చేయాలని చూస్తున్నారు. నేను వెళ్ళను, ఇక్కడి నుంచే వెళ్తా. ఇప్పటి నుంచి ఇంకా పిఠాపురం వదిలిపెట్టను. మిమ్మల్ని చెంగు చాచి అడుగుతున్నా, ఈ ఒక్క అవకాశం నాకు ఇవ్వండి. నా బిడ్డ సాక్షిగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తాను. ఆ కుక్కుటేశ్వర స్వామి రాజేశ్వరి మాత అనుగ్రహం ఉంటే మళ్ళీ ఇక్కడే పుడతాను, మళ్ళీ పిఠాపురంలోనే పుడతాను. మీ రుణం తీర్చుకుంటాను అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
సిద్ధమా 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 చిక్కడి చిరునవ్వుల మధ్య ఈరోజు మీ ఆప్యాయతలకు మీ ప్రేమానురాగాలకు మీ బిడ్డ ఎప్పుడూ మీకు రుణపడి ఉంటాడని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇక్కడికి వచ్చిన నా ప్రతి అక్కకు, నా ప్రతి చెల్లెమ్మకు, నా ప్రతి అవ్వకు, నా ప్రతి తాతకు, నా ప్రతి సోదరుడికి, నా ప్రతి స్నేహితుడికి, మీ అందరి ఆప్యాయతలకు, మీ అందరి ప్రేమానుభవాలకు, మీ అందరి ఆత్మీయతలకు మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాడు. కేవలం 36 గంటలుంది కురుక్షేత్ర మహాసంగ్రామం. ఈరోజు జరగబోతా ఉన్న ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, కేవలం ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే జరగబోతా ఉన్న ఎన్నికలు కానే కావు. జరగబోయే ఈ ఎన్నికలు రాబోయే 5 ఏళ్ల మీ ఇంటింటి అభివృద్ధిని, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ జరగబోయే ఎన్నికలు. ఈ ఎన్నికల్లో మీరు జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు, ఇంటింటి అభివృద్ధి. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే, పొరపాటున చంద్రబాబు కూటమికి ఓటు వేస్తే, పొరపాటున చంద్రబాబు కూటమికి ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్ళీ మోసపోవటమే. ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. ఇదే చంద్రబాబు గత చరిత్ర చెబుతా ఉన్న సత్యం. ఇదే మోసపూరిత వాగ్దానాలతో, సాధ్యం కాని హామీలతో చంద్రబాబు చేసిన మేనిఫెస్టోకు అర్థం. ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. చంద్రబాబును నమ్మటము అనంటే కొండ చిలువ నోట్లో తలబెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. ఈరోజు నేను మీ అందరికీ కూడా ఈ 59 నెలల కాలంలో మీ బిడ్డ గతంలో ఎప్పుడూ జరగని విధంగా, ఈ రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా మీ బిడ్డ ఈ 59 నెలల కాలంలో మీ బిడ్డ ఏం చేశాడు, మీ బిడ్డ ఏమేం పథకాలు తీసుకొచ్చాడు, మీ బిడ్డ ఏమేం మార్పులు తీసుకొచ్చాడు అని మీ అందరితో కూడా పంచుకుంటాను. మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాడు మీ బిడ్డ. గతంలో ఎప్పుడూ జరగని విధంగా, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా మీ బిడ్డ మొట్టమొదటిసారిగా నా అక్క చెల్లెమ్మల గురించి పట్టించుకున్న పరిస్థితులు గతంలో లేవు. మొట్టమొదటిసారిగా మీ బిడ్డ గతంలో ఎప్పుడూ జరగని విధంగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల కొరకు వివిధ పథకాల ద్వారా
మీ బిడ్డ ఏకంగా 130 సార్లు బటన్ నొక్కి ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు మీ బిడ్డ ఎటువంటి లజ్జాలు లేకుండా ఎటువంటి వివక్ష లేకుండా నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల చేతికి నేరుగా వెళ్ళిపోవడం. నేను అడుగుతా ఉన్నాను, మీ బిడ్డ పాలనలో కాక గతంలో ఎప్పుడైనా కూడా ఈ మాదిరిగా బటన్లు నొక్కడము, ఈ మాదిరిగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకు నేరుగా వెళ్ళిపోవడము గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. అన్న జరిగిందా? అక్క జరిగిందా? అన్న జరిగిందా? చెల్లెమ్మ జరిగిందా? అన్న గతంలో ఎప్పుడైనా జరిగిందా? అక్క గతంలో ఎప్పుడైనా జరిగిందా? గతంలో ఎప్పుడూ జరగని విధంగా మన రాష్ట్రంలో మొత్తం మీ బిడ్డ పాలన రాకముందు వరకు రాష్ట్రంలో మొత్తం 4 లక్షల ఉద్యోగాలుంటే గవర్నమెంట్ ఉద్యోగాలు మీ బిడ్డ వచ్చిన ఈ 59 నెలల కాలంలోనే అక్షరాల ఇంతకు ముందు ఎప్పుడూ జరగని విధంగా చూడని విధంగా మీ బిడ్డ మరో 2,31,000 ఉద్యోగాలు ఇచ్చాడు. ఈ 59 నెలల కాలంలో మన పిల్లలే ఈరోజు గ్రామ సచివాలయాలలో ఏకంగా 1,35,000 మంది కనిపిస్తారు. నా చెల్లెమ్మలు నా తమ్ముళ్ళు ఈరోజు గ్రామ సేవలో కనిపిస్తా ఉన్నారు. మొట్టమొదటిసారిగా గతంలో ఎప్పుడూ జరగని విధంగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా మొట్టమొదటిసారిగా ఇంతకు ముందు ఎప్పుడైనా కూడా మేనిఫెస్టో అనే దానికి అర్థం ఎప్పుడైనా కూడా ఎవరైనా కూడా ఏం కనిపించేది? ఎన్నికలప్పుడు మేనిఫెస్టో అని చెప్పి రంగురంగుల కాగితాలతో ఇచ్చేవాళ్ళు, రంగురంగుల అబద్ధాలు చెప్పేవాళ్ళు, పేదల ఆశలతో ఆడుకునేవారు, అబద్ధాలకు రెక్కలు కట్టేవాళ్ళు. ఎన్నికలైపోయిన తర్వాత మేనిఫెస్టో చెత్తబుట్టలో వేసేవాళ్ళు. మేనిఫెస్టో ఎక్కడుందంటే కనిపించే కార్యక్రమం కూడా ఎక్కడ ఎతికినా కనపడదు. మొట్టమొదటిసారిగా సాంప్రదాయాన్ని మార్చాడు మీ బిడ్డ. ఎన్నికల మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా, ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా భావిస్తూ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినవి ఏకంగా 99% హామీలను అమలు చేసి మీ బిడ్డ నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకే పంపిస్తా ఉన్నాడు. ఆ చిక్కడి చిరునవ్వుల మధ్య అక్క చెల్లెమ్మలనే అడుగుతా ఉన్నాడు, అక్క ఇదిగో మీ అన్న మేనిఫెస్టో, ఇదిగో మీ తమ్ముడు మేనిఫెస్టో, పథకాలన్నీ కూడా జరిగాయా లేదా అన్నది మీరే టిక్కు పెట్టండి అక్క అని చెప్పి మొట్టమొదటిసారిగా సాంప్రదాయాన్ని మారుస్తూ ఎన్నికల మేనిఫెస్టో అంటే విశ్వసనీయత తీసుకొచ్చిన వ్యక్తి, విశ్వసనీయత తీసుకొచ్చిన పాలన ఈ 59 నెలల కాలంలోనే జరిగిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇవాళ నేను మీ అందరితో కూడా ఇప్పుడు కొన్ని పథకాలు గడగడ మచ్చుకు కొన్ని పథకాలు చెబుతాను. మీరే ఆలోచన చేయండి. గతంలో ఎప్పుడైనా ఈ పథకాలు ఉన్నాయా? గతంలో ఎప్పుడైనా ఈ పథకాలు ఎవరైనా చూశారా? గతంలో ఎప్పుడైనా ఈ పథకాలు ఎవరైనా చేశారా అన్నది మీరే ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. గతంలో ఎప్పుడూ చూడని విధంగా మొట్టమొదటిసారిగా నాడు నేడుతో బాగుపడ్డ గవర్నమెంట్ స్కూళ్ళు, గవర్నమెంట్ బడులది ఇంగ్లీష్ మీడియం. 6వ తరగతి నుంచే ప్రతి క్లాస్ రూమ్లోనూ ఐఎఫ్పీలు, డిజిటల్ బోధన. 8వ తరగతికి పిల్లాడు వచ్చేసరికి ఆ ప్రతి పిల్లాడి చేతిలో ఒక ట్యాబ్. ఇంగ్లీష్ మీడియంతో మొదలెడితే 3వ తరగతి నుంచే టోఫుల్ క్లాసులు.
3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్లు గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు ఇంగ్లీష్ మీడియంతో మొదలెడితే ఐబీ దాకా ప్రయాణం. గతంలో ఎప్పుడూ చూడని విధంగా మన పిల్లల చేతుల్లో ఈరోజు బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, అంటే ఒక పేజీ తెలుగు, పక్క పేజీ ఇంగ్లీష్. మొట్టమొదటిసారిగా బడులు తెరిచేసరికే పిల్లలకు విద్యా కానుక. మొట్టమొదటిసారిగా బడులలో ఈరోజు గోరుముద్ద. మొట్టమొదటిసారిగా పిల్లలను బడులకు పంపిస్తే చాలు ఆ తల్లులను ప్రోత్సహిస్తూ ఆ తల్లులకు ఓ అమ్మఒడి అనే కార్యక్రమం. మొట్టమొదటిసారిగా పెద్ద చదువులకు ఏ తల్లి ఏ తండ్రి కూడా అప్పుల పాలు కాకూడదు అని ఈరోజు మన పిల్లలు ఇంజనీర్లుగా చదువుతా ఉన్నారు, డాక్టర్ కోర్సులు చదువుతా ఉన్నారు, డిగ్రీ కోర్సులు చదువుతా ఉన్నారు. వారి చదువులకయ్యే పూర్తి ఖర్చు ఈరోజు రాష్ట్రంలో ఏకంగా 93% మంది మన పిల్లలు ఈరోజు పూర్తి ఖర్చులు భరిస్తూ ఈరోజు వాళ్లకు విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన అని గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు ఆ పిల్లలను ఆదుకుంటా ఉన్నాం. నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు తోడుగా ఉన్నాం. గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు మన డిగ్రీలలో చదువుతా ఉన్న మన పిల్లలకు ఈరోజు ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్, ఎల్ఎస్సి, హార్వర్డ్, ఎంఐటి, స్టాన్ఫోర్డ్ వంటి యూనివర్సిటీస్తో ఈరోజు ఆన్లైన్ సర్టిఫికేషన్ ద్వారా మన డిగ్రీలతో ఆ కోర్సులు అనుసంధానం. మొట్టమొదటిసారిగా మన డిగ్రీలలో ఈరోజు మ్యాండేటరీ ఇంటర్న్షిప్. నేను అడుగుతా ఉన్నా, ఇంతగా పిల్లల చదువుల మీద ధ్యాస పెట్టిన పరిస్థితులు గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. అన్న జరిగాయా? అక్క జరిగాయా? తమ్ముడు జరిగాయా? అక్క ఎప్పుడైనా జరిగిందా? ఎప్పుడైనా జరిగిందా అన్న? మొట్టమొదటిసారిగా అక్క చెల్లెమ్మల మీద వారు ఎలా ఉన్నారు, వారి బ్రతుకులు ఎలా ఉన్నాయి, వారు కూడా వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలి, వారు కూడా నెలకంతో ఇంతో సంపాదించే పరిస్థితి రావాలి, అక్క చెల్లెమ్మలకు స్వావలంబన రావాలి, మహిళా సాధికారత రావాలి అని ఆ అక్క చెల్లెమ్మల కోసం ఓ ఆసరా, ఆ అక్క చెల్లెమ్మల కోసం ఓ సున్నా వడ్డీ, ఆ అక్క చెల్లెమ్మల కోసం ఓ చేయూత, ఆ అక్క చెల్లెమ్మల కోసం ఓ కాపు నేస్తం, ఆ అక్క చెల్లెమ్మల కోసం ఓ ఈబీసీ నేస్తం. నా అక్క చెల్లెమ్మల పేరిటే గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు వాళ్ళ పేరిటే రిజిస్ట్రేషన్. అందులో కడతా ఉన్న ఏకంగా 22 లక్షల ఇల్లు. నేను అడుగుతా ఉన్నా, నా అక్క చెల్లెమ్మల కోసం మీ బిడ్డ చెప్పిన ఈ పథకాలు గతంలో ఎప్పుడైనా ఉన్నాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఉన్నాయా అక్క? ఉన్నాయా అన్న? ఉన్నాయా తమ్ముడు? ఉన్నాయా చెల్లెమ్మ? ఉన్నాయా అన్న? ఉన్నాయా చెల్లి? ఉన్నాయా అన్న? గతంలో ఎప్పుడూ చూడని విధంగా, గతంలో ఎప్పుడూ జరగని విధంగా నా అవ్వ తాతలకు ఇంటికి 3,000 రూపాయల పెన్షన్, ఇంటి వద్దకే రేషన్, ఇంటి వద్దకే పౌర సేవలు, ఇంటి వద్దకే ఈరోజు ఇన్ని కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయనంటే, ఇంటి వద్దకే తలుపు తట్టి ఈరోజు అక్క చెల్లెమ్మల కుటుంబాల చేతుల్లో పథకాలు పెడతా ఉన్నాయంటే, నేను అడుగుతా ఉన్నా, ఇలా ఇంటి వద్దకే రేషన్, ఇంటి వద్దకే పౌర సేవలు, ఇంటి వద్దకే పథకాలు, తాతల ఇంటికే వచ్చి ఇచ్చే పెన్షన్, ఇవన్నీ గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇవన్నీ గతంలో ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. మొట్టమొదటిసారిగా
రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా మొట్టమొదటిసారిగా ఈరోజు వ్యవసాయం చేస్తా ఉన్న రైతన్నలకు అండగా, రైతన్నలకు మొట్టమొదటిసారిగా పెట్టుబడికి సహాయంగా ఓ రైతు భరోసా, రైతన్నలకు ఉచిత పంటల బీమా, సీజన్ ముగిసేలోగానే రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీ, పగటిపూటే రైతన్నకు 9 గంటల పాటు ఉచిత విద్యుత్, రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపిస్తూ గ్రామంలోనే రైతన్నకు విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు చెయ్యి పట్టుకొని నడిపించే ఓ ఆర్బీకే వ్యవస్థ. నేను అడుగుతా ఉన్నా, ఇలా రైతన్నలకు ఇన్ని పథకాలు తీసుకొచ్చి చెయ్యి పట్టుకొని నడిపించే కార్యక్రమం గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. అన్న జరిగిందా? తమ్ముడు జరిగిందా? అన్న జరిగిందా? అక్క జరిగిందా? స్వయం ఉపాధికి తోడుగా, స్వయం ఉపాధికి అండగా సొంత ఆటోలు, సొంత టాక్సీలు నడుపుకుంటా ఉన్న నా డ్రైవర్ అన్నదమ్ములకు ఓ వాహన మిత్ర, నేతన్నలకు నేతన్న నేస్తం, మత్స్యకారులకు మత్స్యకార భరోసా, ఓ చేదోడు ఓ తోడు. ఫుట్పాత్ల మీద అక్క చెల్లెమ్మలు, అన్నదమ్ములు చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. కొంతమంది టీలు అమ్ముతా ఉన్నారు, కొంతమంది ఇడ్లీలు వేస్తూ ఉన్నారు, కొంతమంది కూరగాయలు అమ్ముతా ఉన్నారు. గతంలో ఎప్పుడైనా వీళ్ళ గురించి ఎవరైనా పట్టించుకున్నాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. వాళ్ళందరికీ ఈరోజు ఓ తోడు. నా ఈ బ్రాహ్మణులకు, రజకులకు, టేలర్లకు వాళ్ళందరికీ ఓ చేదోడు. లాయర్లకు కూడా లాదేస్తాం. నేను అడుగుతా ఉన్నా, స్వయం ఉపాధికి ఇలా ఇన్నిన్ని పథకాలు గతంలో ఎప్పుడైనా ఉన్నాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఏ పేదవాడు కూడా వైద్యం అందక అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు. ఏ పేదవాడికైనా కూడా వైద్యం అందాలి, ఒక హక్కుగా అందాలి అని ఏకంగా విస్తరించిన 25 లక్షల దాకా ఉచితంగా ఆరోగ్యశ్రీ. పేదవాడు ఆపరేషన్ చేయించుకున్న తర్వాత కూడా తాను రెస్ట్ తీసుకునే సమయంలో కూడా పేదవాడు ఇబ్బంది పడకూడదు అని ఆ పేదవాడి కోసం ఓ ఆరోగ్య ఆసరా, ఆ పేదవాడి కోసం గ్రామంలోనే ఓ విలేజ్ క్లినిక్, ఆ పేదవాడికి గ్రామానికి వచ్చే ఫ్యామిలీ డాక్టర్, ఆ పేదవాడి ఇంటికి వెళ్ళి జల్లెడపడుతూ అన్నను బాగున్నావా, అక్కను బాగున్నావా, అవ్వను బాగున్నావా అని జల్లెడపడుతూ ఇంటికే వచ్చి టెస్టులు చేస్తూ మందులిస్తూ ఓ ఆరోగ్య సురక్ష. నేను అడుగుతా ఉన్నా, ఈ పథకాలు కానీ ఈ కార్యక్రమాలు కానీ గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు ఏ గ్రామంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ గ్రామంలో 600 రకాల సేవలు అందిస్తా ఉన్న ఓ సచివాలయం కనిపిస్తుంది. అదే గ్రామంలో 60-70 ఇళ్లకు ఒక వాలంటీర్ వ్యవస్థ, ఇంటికే వచ్చి సేవలు అందిస్తా ఉన్న వాలంటీర్ వ్యవస్థ. అదే గ్రామంలో 4 అడుగులు ముందుకు వేస్తే రైతులను చేయబట్టుకొని నడిపిస్తున్న ఆర్బీకే వ్యవస్థ. అదే గ్రామంలో అక్కడే మరో 4 అడుగులు కనిపిస్తే 4 అడుగులు వేస్తే కనిపిస్తుంది ఒక విలేజ్ క్లినిక్. అదే గ్రామంలో మరో 4 అడుగులు ముందుకు వేస్తే అక్కడే కనిపిస్తుంది ఓ నాడు నేడుతో బాగుపడ్డ ఓ ఇంగ్లీష్ మీడియం స్కూల్. అక్కడే అదే గ్రామానికే ఫైబర్ గ్రిడ్ నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు. అదే గ్రామంలో నా అక్క చెల్లెమ్మల కొరకు, వాళ్ళ రక్షణ కొరకు గ్రామంలోనే ఓ మహిళా పోలీస్. నా అక్క చెల్లెమ్మలు ఎక్కడికి వెళ్ళినా ఇబ్బంది పడకూడదు అని నా అక్క చెల్లెమ్మల ఫోన్లోనే ఓ దిశ యాప్. ఏ అక్క చెల్లెమ్మ కూడా ఆపదలో ఉన్నా కూడా SOS బటన్ నొక్కినా లేదా 5 సార్లు ఈ ఫోన్లు ఇలా షేక్ చేసినా వెంటనే పోలీస్ తమ్ముడు అక్కడికి వచ్చి అక్క ఏమైందక్క అని చెప్పి అడుగుతా ఉన్న పరిస్థితి. నేను అడుగుతా ఉన్నా, గతంలో ఎప్పుడైనా ఈ మార్పులు కానీ ఈ కార్యక్రమాలు కానీ ఇలా ఇంటికే రావడం కానీ వచ్చి ఇచ్చే కార్యక్రమాలు కానీ ఎప్పుడైనా గతంలో ఉన్నాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇవన్నీ ఈ 59 నెలల కాలంలోనే మీ బిడ్డ పరిపాలనలోనే జరిగింది అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మరో వంక చంద్రబాబును చూడమని అడుగుతా ఉన్నా.
14 ఏళ్ళు ముఖ్యమంత్రి అంటాడు, 3 సార్లు సీఎంగా చేశాడంటాడు. మరి నేను అడుగుతా ఉన్నా, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు పేరు చెప్తే ఇక్కడ ఇన్ని వేల మంది ఉన్నారు కదా, ఏ పేదవాడికైనా కూడా చంద్రబాబు పేరు చెబితే ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క మంచైనా పేదవాడికి గుర్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 2 చేతులు పైకెత్తారు. ఇలా 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 14 ఏళ్ళు ముఖ్యమంత్రి అంటాడు, 3 సార్లు సీఎంగా చేశానంటాడు. మరి ఆ చంద్రబాబు పేరు చెప్తే ఏ పేదవాడికైనా కూడా ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 2 చేతులు పైకెత్తారు. ఇలా 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 మరి నేను అడుగుతా ఉన్నా 14 ఏళ్ళు ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా పనిచేసిన తర్వాత కూడా ఏ పేదవాడికి కూడా ఆయన పేరు చెబితే ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క మంచి గుర్తుకు రావడం లేదంటే, ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క స్కీమ్ కూడా గుర్తుకు రావడం లేదనంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చేదాకా అబద్ధాలు, మోసాలు. అధికారం దక్కితే చంద్రబాబు చేసే మాయలు, మోసాలు ఎలా ఉంటాయో ఒక్కసారి చూద్దామా? ఒక్కసారి చూద్దామా అన్నా? ఒక్కసారి చూద్దామా తమ్ముడు? ఒక్కసారి చూద్దామా అక్క? ఇది 2014లో స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి ఎన్నికల మేనిఫెస్టో అని చెప్పి ఇచ్చి, ఆ ఎన్నికల మేనిఫెస్టోలో నుంచి ముఖ్యమైన హామీలనంటూ ఈ ఎన్నికల పాంఫ్లెట్లో పెట్టి 3 ఫోటోలను పెట్టుకొని స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి ఈ పాంఫ్లెట్ పంపించాడు. నేను అడుగుతా ఉన్నా, ఈ పాంఫ్లెట్లో ఉన్నవి నేను చదువుతాను, మీరే చెప్పండి. 2014లో ఈ హామీలను నమ్మి చంద్రబాబుకు ఓటేసి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేశారు. ఆ తర్వాత 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేశాడు. నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఇందులో చెప్పినేటివి ముఖ్యమైన హామీలనంటూ ఇందులో చెప్పినేటివి ఒక్కటంటే ఒక్కటైనా చేశాడా? నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, మీరే సమాధానం చెప్పండి అని కోరుతా ఉన్నా. ఇందులో చెప్పినేటివి రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. నేను అడుగుతా ఉన్నా, 87,612 కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాల మాఫీ జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 2 చేతులు పైకెత్తారన్నా. ఇలా 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 ఇందులో 2వ హామీ పొదుపు సంఘాల రుణాలను రద్దు చేస్తారన్నాడు. 2వ హామీ అక్క, పొదుపు సంఘాల రుణాలు రద్దు చేస్తారన్నాడు. 2వ హామీ అక్క, నేను అడుగుతా ఉన్నా, 14,205 కోట్ల రూపాయలు డ్వాక్రా అక్క చెల్లెమ్మల రుణాలకు సంబంధించి నేను అడుగుతా ఉన్నా, 1 రూపాయి అయినా చేశాడని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 2 చేతులు పైకెత్తాలి. ఇలా 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 మూడో హామీ అక్క, ఇది కూడా మీకు సంబంధించే. 3వ హామీ, ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకుల్లో వేస్తామన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇక్కడ ఇన్ని వేల మంది ఉన్నారు కదా, ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకుల్లో వేస్తామన్నారు. ఇన్ని వేల మంది ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, మీలో ఏ ఒక్కరికైనా కూడా 1 రూపాయి అయినా వేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 2 చేతులు పైకెత్తారంట. ఇలా 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 4వ హామీ ఇంటింటికి ఉద్యోగం ఇవ్వకపోతే 2,000 రూపాయలు నెల నిరుద్యోగ భృతి అన్నాడు. నేను అడుగుతా ఉన్నా, 5 సంవత్సరాలైన పరిపాలన చేశాడు అంటే 60 నెలలు.
ఇంటూ నెలకు 2,000 అంటే 1,20,000 రూపాయలు ప్రతి ఇంటికి ఇవ్వాలి. నేను అడుగుతా ఉన్నా, ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నారు, మీలో ఏ ఒక్కరికైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 2 చేతులు పరిగెత్తారబ్బా, ఇలా 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 ఇలా. అర్హులందరికీ 3 సెంట్ల స్థలం, అర్హులందరికీ 3 సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు. నేను అడుగుతా ఉన్నా, 3 సెంట్ల స్థలం కదా దేవుడు ఎరుగు, కనీసం ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఒక్కరికైనా 1 సెంటు స్థలమైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 2 చేతులు పరిగెత్తారబ్బా, ఇలా 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 ఇలా. ప్రతి ఏటా 10,000 కోట్లతో బీసీ సప్లాన్, చేనేత పవర్ లూమ్స్ రుణాల మాఫీ అన్నాడు, జరిగాయా? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు, చేశారా? సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు, జరిగిందా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు, జరిగిందా? మన పిఠాపురంలో కనిపిస్తా ఉందా? మరి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, మరి అందరినీ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ముఖ్యమైన హామీలనంటూ 2014లో స్వయంగా సంతకం పెట్టి, ఇదే ముగ్గురితో కూటమిగా ఏర్పడి, ఇదే ముగ్గురి ఫోటోలు పెట్టుకొని ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో ముఖ్యమైన హామీలనంటూ మనతో ఓట్లేపించుకుని ఆ తర్వాత 5 ఏళ్లు పరిపాలన చేసిన తర్వాత ఇందులో కనీసం ఒక్కటంటే ఒక్కటైనా జరిగిందా అని అడుగుతాను మీ బిడ్డ. ఈసారి 2 చేతులు గట్టిగా పైకెత్తాలబ్బా, ఇలా 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 ఇలా. పోనీ ప్రత్యేక హోదా ఇచ్చారా? దాన్ని అమ్మేశారు. నేను అడుగుతా ఉన్నా, మరి ఇలాంటి వారిని నమ్మొచ్చా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. ఇలాంటి వారిని నమ్మొచ్చా అన్నా? ఇలాంటి వారిని నమ్మొచ్చా తమ్ముడు? ఇలాంటి వారిని నమ్మొచ్చా అక్క? ఇలాంటి వారిని నమ్మొచ్చా చెల్లెమ్మ? ఇలాంటి వారిని నమ్మొచ్చా అన్న? ఈరోజు ఏమంటా ఉన్నారు? సూపర్ 6 అంట. నమ్ముతారా? నమ్ముతారా అన్న? నమ్ముతారా చెల్లి? సూపర్ 7 అంట. నమ్ముతారా? నమ్ముతారా? ఇంటింటికి కేజీ బంగారం అంట. నమ్ముతారా? అక్క ఇంటింటికి కేజీ బంగారం అంట. నమ్ముతారా? అలా నమ్ముతారా? చెల్లెమ్మ నమ్ముతారా? ఇంటింటికి బెంచ్ కార్ అంట. ఇంటింటికి బెంచ్ కార్ అంట. నమ్ముతారా? ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇవాళ మీ అందరికీ కూడా జరుగుతా ఉన్న ఈ అబద్ధాలు, జరుగుతా ఉన్న ఈ మోసాలు, జరుగుతా ఉన్న ఈ కుట్రలు ఇవన్నీ కూడా చూస్తా ఉన్నారు. ఇందులో నిజంగా ఈ మధ్యకాలంలో అత్యంత హేయంగా జరుగుతా ఉన్న కొన్ని కుట్రలు చూస్తే నిజంగా వీళ్ళంతా మనుషులేనా అని అనిపిస్తుంది. నిజంగా ఒకసారి అనిపిస్తుంది. ఎందుకనంటే 57 నెలల దాకా మామూలుగా మీ బిడ్డ పరిపాలన 60 నెలలు జరగాలి. 5 ఏళ్లకు మీ బిడ్డకు అధికారం ఇచ్చారు అంటే మీ బిడ్డ 60 నెలలు పరిపాలన చేయాలి. అలాంటిది 57 నెలలకే మీ బిడ్డ అధికారాన్ని గొంతు నొక్కేసి ఢిల్లీ నుంచి వాళ్ళకున్న రికమెండేషన్లు, వాళ్ళకున్న అధికారంతో మీ బిడ్డ గొంతు నొక్కేసి మొన్నటి దాకా అవ్వాతాతలకు నేరుగా ఇంటికి వచ్చి ఇచ్చే పెన్షన్ను వీళ్ళు దగ్గర ఉండి ఆ అవ్వాతాతలకు ఇంటికి వచ్చి ఇచ్చే పెన్షన్ను వాలంటీర్లు వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు అని ఆ అవ్వాతాతలకు ఇంటికి వచ్చే పెన్షన్ను దారుణంగా ఆపించారు వీళ్ళంతా కలిసి. నేను అడుగుతా ఉన్నా, ఆ అవ్వాతాతలు రోడ్డున పడి ఎండలో తిరిగి అలిసిపోయి కష్టపడి ఆ అవ్వాతాతలు అగసాట్లు పడతా ఉంటే చంద్రబాబు నాయుడుకు
తన కూటమికి ఎంత సేడిస్టిక్ ప్రెజర్ ఇది అని చెప్పి నేను అడుగుతా ఉన్నా, ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇదే కుట్రలు ఇంకా కొనసాగుతూ 60 నెలలకు మీ బిడ్డను ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటారు. అలాంటిది 60 నెలలు కాకమునిపే 57 నెలలకే మీ బిడ్డ గొంతును నొక్కి, మీ బిడ్డ బటన్లు నొక్కాడు. నా అక్క చెల్లెమ్మల కోసం నొక్కాడు, నా పిల్లల కోసం నొక్కాడు, నా రైతన్నల కోసం నొక్కాడు, వాళ్ళందరికీ మంచి చేయడం కోసం మీ బిడ్డ బటన్లు నొక్కాడు. ఆ బటన్లు నొక్కింది ఎన్నికల కోసం మాత్రమే నొక్కిన బటన్లు కాదు ఈ బిడ్డ. మీ బిడ్డ మొట్టమొదటి రోజు నుంచి ప్రతి సంవత్సరం నా అక్క చెల్లెమ్మల కోసం బటన్లు నొక్కుతూనే ఉన్నాడు, నా పిల్లల కోసం బటన్లు నొక్కుతూనే ఉన్నాడు, నా రైతన్నల కోసం బటన్లు నొక్కుతానే ఉన్నాడు. అలాంటి రొటీన్గా జరుగుతా ఉన్న బటన్లను మీ బిడ్డ బటన్లు నొక్కాడు అని 57 నెలలకే నా అక్క చెల్లెమ్మలను, మీ బిడ్డను గొంతు పట్టుకొని పిసకాలి అని చెప్పి నా అక్క చెల్లెమ్మల కోసం నొక్కిన బటన్లను ఆపారు, నా పిల్లల కోసం నొక్కిన బటన్లను ఆపారు, నా రైతన్నల కోసం నొక్కిన బటన్లను ఆపారు. ఆపి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇస్తారట. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇస్తారట. నేను అడుగుతా ఉన్నా, మీ బిడ్డ గొంతు నొక్కుతున్నారని మీరు అనుకుంటా ఉన్నారు, కానీ మీ బిడ్డ గొంతు కాదు నొక్కేది, నా అక్క చెల్లెమ్మల గొంతు నొక్కుతా ఉన్నారు, నా పిల్లల గొంతు నొక్కుతా ఉన్నారు, నా రైతన్నల గొంతు నొక్కుతా ఉన్నారు. ఇవన్నీ ఎవరు చేసింది? ఇదే కూటమి ఢిల్లీ నుంచి ఎన్నికల కమిషన్ దాకా వీళ్ళకున్న పలుకుబడి ఏ స్థాయిలో ఉంది అంటే ఈరోజు గొంతు నొక్కే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. నా అక్క చెల్లెమ్మలకు, నా అవ్వాతాతలకు, నా పిల్లలకు, నా రైతన్నలకు గొంతు నొక్కే కార్యక్రమం చేస్తా ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, పర్వాలేదబ్బా, పర్వాలేదు, ఎన్నికలు అయిపోయిన తర్వాతనే ఇచ్చినా పర్వాలేదు, దానివల్ల జగన్కు తగిలే దెబ్బ ఏమీ లేదు. ఎందుకంటే జగన్ ఎలాంటి వాడు, ప్రతి సంవత్సరము నా అక్క చెల్లెమ్మను చూస్తా ఉన్నారు, ప్రతి నెల నా అవ్వాతాతలు చూస్తా ఉన్నారు, ప్రతి పిల్లాడు చూస్తా ఉన్నాడు, ప్రతి సంవత్సరం నా రైతన్న చూస్తా ఉన్నాడు. జగన్ ఎలాంటి వాడు? జగన్ తప్పు చేయలేదు, జగన్ బటన్లు నొక్కాడు. కానీ 57 నెలలకే, 60 నెలలు సాగాల్సిన పాలన 57 నెలలకే గొంతు నొక్కుతూ జగన్ ఇబ్బంది పట్టాలని చెప్పి, ఆ ఇబ్బంది పెట్టాలని చెప్పి వీళ్ళు పథకాలు ఆపుతా ఉన్నారు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. అంతటితో ఆగిపోవడం లేదు ఈ కుట్రలు. ఈ మధ్యకాలంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద, రిజిస్ట్రేషన్ మీద కూడా విపరీతమైన వక్ర భాష్యాలు చెప్తా ఉన్నారు, విపరీతమైన అబద్ధాలు వీళ్ళంతా కూడా ప్రొపగేట్ చేస్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, రిజిస్ట్రేషన్ ఈరోజు రాష్ట్రంలో చేసుకున్న వాళ్ళు ఏకంగా 9 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అంతెందుకు, మొన్ననే ఈ మధ్యకాలంలోనే ఇదే దత్తపుత్రుడు మంగళగిరిలో వెళ్ళి భూములు కొన్నాడు. ఇదే చంద్రబాబు వియంకుడు, ఇదే బాలకృష్ణ మొన్ననే విశాఖపట్నంలో రిషికొండలో భూములు కొన్నాడు. నేను అడుగుతా ఉన్నా వాళ్ళిద్దరినీ కూడా అడుగుతా ఉన్నా, మీ భూములు మీరు కొన్నారు కదా, మీరు కొనిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు ఒరిజినల్ రిజిస్ట్రేషన్ డీడ్ ఇచ్చారా, లేకపోతే జిరాక్స్ కాపీలు ఇచ్చారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. మరి ఏకంగా 9 లక్షల మంది ఈ రోజు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు మన రాష్ట్రంలో ఈ మధ్య కాలంలోనే. వాళ్ళందరికీ కూడా ఒరిజినల్ రిజిస్ట్రేషన్ డీడ్స్ వాళ్ళందరికీ ఇస్తే ఈ మాదిరిగా జిరాక్స్ కాపీలు ఇస్తా ఉన్నారు. వాళ్ళ భూములన్నీ జగన్ కొట్టేయాలనుకుంటున్నాడు, జగన్ కొట్టేస్తున్నాడు అని చెప్పి ఇంతటి దారుణంగా వీళ్ళంతా కూడా దుష్ప్రచారాలు చేసే కార్యక్రమాలు చేస్తూ ఉంటే వీళ్ళంతా మనుషులేనా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఈ విషయాలు కూడా మీ అందరికీ చెబుతూ ఇక పిఠాపురం గురించి మాట్లాడదాం. పిఠాపురం గురించి మాట్లాడదాం. ఇక్కడ పోటీ చేస్తా ఉన్న ఈ దత్తపుత్రుడికి ఓటు ఎందుకు వేయకూడదు? మీ బిడ్డ, మీ జగన్ చెబుతాడు. మీ పనులు కూడా ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాడు మీ బిడ్డ. 2014లో ఇదే చంద్రబాబు, ఇంతకుముందే నేను చెప్పా 2014లో ఇదే చంద్రబాబు మోసాల గురించి. ఇదే చంద్రబాబు మోసాలను నమ్మి రైతులు ఏ రకంగా నష్టపోయారు, అక్క చెల్లెమ్మలు ఏ రకంగా నష్టపోయారు, పిల్లలు ఏ రకంగా నష్టపోయారు,
హవ్వ తాతలు ఏ రకంగా నష్టపోయారని చెప్పి చూపించా. నేను అడుగుతా ఉన్నా, మళ్ళీ ఇదే 2014లో ఇదే చంద్రబాబు, ఇదే దత్తపుత్రుడు, ఇదే బీజేపీ, ఇదే ముగ్గురే కూటమి. మళ్ళీ ఇదే ముగ్గురే కూటమిగా ఉన్నప్పుడు మరి చంద్రబాబు నాయుడు హత్య చేస్తే ఆ హత్యలో భాగంగా ఆ కత్తి చంద్రబాబు నాయుడుకి అందించిన వీళ్ళకు కూడా భాగస్వామ్యం లేదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. మరి ఇలాంటి వ్యక్తికి ఓటు వేస్తే ఎవరికి మంచి జరుగుతుంది అనేది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇప్పుడు కూడా సాధ్యం కాని హామీలతో చంద్రబాబు మేనిఫెస్టో ఇచ్చాడు. అది సాధ్యం కాదు అన్న సంగతి అందరికీ తెలుసు. మీ బిడ్డ ఎంతో కష్టపడితే, గతంలో ఎప్పుడు జరగని విధంగా పాలన చేస్తే, గతంలో ఎప్పుడు చూడని విధంగా పథకాలు ఇస్తే, మీ బిడ్డ ప్రతి ఏటా 70,000 కోట్లు ఖర్చు చేస్తా ఉంటే, ఈ రోజు చంద్రబాబు నాయుడు ఇచ్చిన మేనిఫెస్టో ఆయన హామీలను ప్రతి ఏటా ఏకంగా 1,65,000 రూపాయలు ప్రతి ఏటా ఇస్తాను అని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్తా ఉన్నాడు. అందులో ఇదే చంద్రబాబు ఫోటో, ఇదే దత్తపుత్రుడి ఫోటో. మరి సాధ్యం కాదని తెలుసు, అబద్ధాలు చెప్తా ఉన్నారని తెలుసు, ఎన్నికలు అయిపోయిన తర్వాత పొరపాటున గెలిస్తే మోసం చేస్తారని కూడా తెలిసి మళ్ళీ అదే చంద్రబాబుకు కత్తిచ్చి మళ్ళీ రైతన్నలను పొడవండి, పిల్లలను పొడవండి, అక్క చెల్లెమ్మలను పొడవండి, అవ్వాతాతలను పొడవండి అని చెప్పి మళ్ళీ కత్తిస్తా ఉన్నాడు అనంటే, ఈ మనిషి రేపొద్దున ఎమ్మెల్యేగా అయితే ఎవరికి న్యాయం చేస్తాడు, ఎవరికి మేలు చేస్తాడు అన్నది ఒక్కసారి అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ప్రతి ఒక్కరిని కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడును ప్రతి ఒక్కరిని కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇదే దత్తపుత్రుడు గురించి మాట్లాడుతూ మహిళలు ఈయన నమ్మే పరిస్థితి ఉంటుందా అని అడుగుతా ఉన్నా. నా అక్క చెల్లెమ్మలు ఈ దత్తపుత్రుడిని నమ్మే పరిస్థితి ఉంటుందా అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. 5 ఏళ్లకు ఒకసారి కారును మార్చినట్టుగా భార్యలను మార్చే ఈ మనిషి గురించి అందరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఒకసారి జరిగితే పొరపాటు, రెండోసారి జరిగితే గ్రహపాటు, మరి అదే మూడోసారి, నాలుగోసారి అంటే అలవాటు కాదా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. మరి ఇలాంటి వ్యక్తి రేపొద్దున ఎమ్మెల్యే అయితే ఏ అక్క చెల్లెమ్మైనా కూడా 10 కోసం ఏదైనా ఈ దత్తపుత్రుని కలవడానికి కుదిరే పరిస్థితి ఉంటుందా అని అడుగుతా ఉన్నాను. ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. ఇలాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి దగ్గరికి ఎవరైనా పోయి పని అడగగలుగుతారా అన్నది ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నా, ఇదే దత్తపుత్రుడి గురించి అందరినీ ఆలోచన చేయమని కూడా కోరుతా ఉన్నా. అసలు ఈ పెద్ద మనిషి, ఈ దత్తపుత్రుడికి, ఈ మనిషికి ఓటు వేస్తే పిఠాపురంలో ఈ పెద్ద మనిషి ఉంటాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఈ దత్తపుత్రుడికి మొన్న ఈ మధ్య కాలంలోనే జలుబు చేస్తే హైదరాబాద్కి వెళ్ళిపోయాడు. ఈ పెద్ద మనిషికి ఇప్పటికే గాజువాక అయిపోయింది, ఇప్పటికే భీమవరం అయిపోయింది, ఇప్పుడు పిఠాపురం. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, మీ అందరితో కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇలాంటి వ్యక్తికి ఓటు వేస్తే మీకు నిజంగా న్యాయం జరుగుతుందా అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మరోపక్క నా తల్లి ఇక్కడ ఉంది, నా తల్లి లాంటిది, నా అక్క లాంటిది. మీ అందరికీ చెప్తా ఉన్నా, బ్రహ్మాండమైన మెజారిటీతో మా అక్కను, నా తల్లిని గెలిపించండి. మీ అందరికీ మీ బిడ్డ మాటిస్తా ఉన్నాడు. నా అక్కను డిప్యూటీ సీఎంగా చేసి ఈ పిఠాపురానికి పంపిస్తానని చెప్తా ఉన్నా. మీకోసం పంపిస్తా, మీ అభివృద్ధి కోసం పంపిస్తా, మీకు మంచి చేయడం కోసం పంపిస్తా. అక్కడ గెలిపించండి. మీ బిడ్డ మాటిస్తా ఉన్నాడు, నా పక్కనే డిప్యూటీ సీఎంగా పెట్టుకొని మీ అందరికీ మంచి చేయిస్తాడు మీ బిడ్డ అని చెప్తా ఉన్నాడు. చివరిగా మీ అందరికీ కూడా ఒక్కటే ఒక మాట చెప్తా ఉన్నా.
అందరూ ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. చంద్రబాబు ప్రలోభాలకు మోసపోవద్దండి అని మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. 5 ఏళ్ళు మీ బిడ్డ పాలన చూశాడు. 5 ఏళ్ళు మీ బిడ్డ పాలన చూశారు. ప్రతి సంవత్సరం మీ క్యాలెండర్ ఇచ్చాడు మీ బిడ్డ. ఏ నెలలో రైతు భరోసా ఇస్తాను, ఏ నెలలో అమ్మఒడి ఇస్తాను, ఏ నెలలో చేయూతనిస్తాను అని చెప్పి మీ బిడ్డ చెప్పి క్యాలెండర్ ఇచ్చి క్రమం తప్పకుండా కూడా ప్రతి సంవత్సరం మీ బిడ్డ ఇచ్చుకుంటూ వచ్చాడు మీ బిడ్డ. చంద్రబాబు ప్రలోభాలకు మోసపోయి ప్రతి సంవత్సరం ఆ తర్వాత జరగబోయే మంచికి ప్రతి 5 ఏళ్ళు కూడా జరిగే ఆ మంచిని ఏ ఒక్కరూ కూడా పోగొట్టుకోవద్దండి అని చెప్పి మీ అందరితో కూడా ఈరోజు మీ బిడ్డ విజ్ఞప్తి చేస్తా ఉన్నాడు. వాలంటీర్లు మళ్ళీ ఇంటికే రావాలన్నా, అవ్వాతాతల పెన్షన్ ఇంటికే అందాలన్నా, నొక్కిన బటన్ల డబ్బులు మళ్ళీ నా చెల్లెమ్మల కుటుంబాలకు రావాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, మన బడులు మన చదువులు బాగుపడాలన్నా, మన వైద్యము మన వ్యవసాయము మెరుగుపడాలన్నా, ఇవన్నీ జరగాలంటే 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 ఫ్యాన్ గుర్తు మీద 2 బటన్లు నొక్కాలి. 2 బటన్లు నొక్కాలి. నొక్కి 175కు 170 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలకు 25 ఎంపీ స్థానాలు, ఒక్కడి కూడా తగ్గేందుకే వెళ్ళలేదు. సిద్ధమేనా? 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 అక్క సిద్ధమేనా? ఇక్కడో అక్కడో ఎక్కడో మన గుర్తు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే, అన్నా మన గుర్తు ఫ్యాన్, అన్నా తమ్ముడు మన గుర్తు ఫ్యాన్, అక్క మన గుర్తు ఫ్యాన్, అక్క పెద్దమ్మలు అవ్వలు మన గుర్తు ఫ్యాను, చెల్లెమ్మ మన గుర్తు ఫ్యాన్, తల్లి అన్న మన గుర్తు ఫ్యాన్. అక్కడున్న అక్కలు చెల్లెమ్మలు అవ్వలు పెద్దమ్మలు ఫ్యాన్ అమ్మా. ఇక్కడున్న చెల్లెమ్మలు అక్కలు అన్నలు ఫ్యాన్ అన్న, ఫ్యాన్ చెల్లి, ఫ్యాన్ అక్క, ఫ్యాన్ అన్న మన గుర్తు ఫ్యాన్ అమ్మ, ఫ్యాన్ తల్లి. మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడుండాలి? ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఎక్కడుండాలి? ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎక్కడుండాలి? సింక్ లోనే ఉండాలి. ఇవన్నీ కూడా మీ అందరికీ కూడా చెబుతూ, నా పక్కనే నా అక్క నా తల్లి లాంటిది గీతం ఇక్కడే ఉంది. మీ అందరికీ కూడా నమస్కారం సార్. గీతమ్మను ఆశీర్వదించండి, అమ్మను ఆశీర్వదించండి. మీ అందరికీ కూడా మంచి చేయిస్తానని చెప్పి మరొక్కసారి మీ అందరికీ కూడా చెబుతూ, మీ బిడ్డ 2 చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నాడు. నా ఎడం వైపున సునీల్ ఉన్నాడు, యువకుడు, ఉత్సాహవంతుడు, మీ అందరికీ కూడా మంచి చేస్తాడు. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు కూడా
సునీల్ పై కూడా ఉంచవలసిందిగా సవినయంగా మీ బిడ్డ 2 చేతులు జోడించి పేరు పేరున కూడా ప్రార్థిస్తా ఉన్నాడు. ఒక్కడే ఒక వైపున ఉన్నాడు, ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునేదానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలవండి, మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నది జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుల జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలా పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే నీ ఎజెండా, జలగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెంతులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, వేద బతుకుల మార్చినది ఆ పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూల్ మారుతా ఉన్నాయి, భూభేదం మారుతా ఉన్నాయి, హాస్పిటల్స్ మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం విలేజ్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సిబ్బంది ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. భయమెరుగని ఆ పేరుకు హడలు, అసలంత బోడు ఎవడికి మెడలు. ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి గంటల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిచిన యుద్ధం. వీర పౌరుషం పక్కన పెట్టిందుల పేదల కోసం. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జలగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెంతులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, వేద బతుకుల మార్చినది ఆ పులిరా. మా ఇంటికి తెచ్చిండు ప్రభుత్వం, మా చేతికి ఇచ్చిండుర పథకం. మా పంటకు తెచ్చిండుర పైరు, మారింది పల్లె బతుకుల తీరు. రైతు కూలన్నల నేత కలర మన జగనన్నో, అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్నో. మీ కుట్రలకు నిద్రలకు నొప్పడు జగనేతరా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జలగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెంతులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, వేద బతుకుల మార్చినది ఆ పులిరా. నువ్వే గెలిచేదే ఈ యుద్ధం, నీ జెండనే మా భుజమున మోస్తాం. ఎవడొస్తాడని ఎదురుగా చూద్దాం, వైసీపీ జెండన ఎగరేస్తాం. నీ పట్టు అన కోరిన గుండెతో అన్నా, ఎవడొద్దు మాకు నువ్వు ఉండచాలన్నా. గుంపులు గుంపులు వచ్చిన ఎప్పుడు జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జలగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెంతులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా.
బలిరా బలి బలిరా బలిరా వేద బతుకుల మార్చిన ధీయా పులిరా సిద్ధాయనా సిద్ధాయనా నువ్వు మాతోనే ఉన్నట్టున్నదే సిద్ధాయనా జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ ఏ నాటికి అమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిని మాత్రమే చుక్కలు ఎన్ని ఉన్నా మా సూర్యుడివి నువ్వే దిక్కులు ఎన్ని ఉన్నా మా దిక్కున నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు ధాతవు దూతవు సావి నువ్వు మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ ఏ నాటికి అమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిని మాత్రమే చుక్కలు ఎన్ని ఉన్నా మా సూర్యుడివి నువ్వే దిక్కులు ఎన్ని ఉన్నా మా దిక్కున నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు ధాతవు దూతవు సావి నువ్వు మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ ఏ నాటికి అమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిని మాత్రమే